ప్రతి కన్నీటి బొట్టు భగవంతుని దృష్టిలో విలువైనదే. మన ఆత్మను గట్టిగా చేయడానికే కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు. కాని ఆ మౌనం అనేది నిర్లక్ష్యం కాదు, అది విశ్వాసాన్ని పరీక్షించే స్థితి. మనం అర్థం చేసుకోలేని దారుల్లో నడిపించిన ఆయన గమ్యం మంచిదే. మనం ఎదుర్కొంటున్న ఆపదలు, మనసును కలచివేసే క్షణాలు, జీవితంలో వచ్చిన దుర్ఘటనలు అవి అన్నీ మనకు బాధాకరంగా లేదా గందరగోళంగా అనిపించవచ్చు. కాని ఆ దీవెనల రూపంలో వచ్చే పరీక్షలు నమ్మకంతో, భక్తితో ఎదుర్కొన్నప్పుడు దేవుని దయతో అవే కష్టాలు మేలుగా మారతాయి. బాధ వచ్చినా చివరకు అది మనకు ఉత్తమమైన మార్గం అవుతుంది. ఎందుకంటే మన గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నింటినీ తెలుసుకున్న దేవుడే మన మార్గదర్శి. మనిషి జీవితం అనేక రహస్యాల మేళవింపు. కొన్ని సంఘటనలు మనం అర్థం చేసుకోలేము. మనకు అన్యాయంగా అనిపించే పరిస్థితే భగవంతుడి దృష్టిలో అత్యంత న్యాయమైనదే ఉంటుంది. మనం బాధపడుతున్నాం అనుకోవచ్చు, కాని అది భవిష్యత్తులో ఓ ఆశీర్వాదానికి మార్గం కావచ్చు. ఈ కథలో దుర్గాదేవి చేసిన మాయాలీల, సాధారణ భక్తురాలపై చూపిన అపార దయ, అనుభవించిన పరీక్షలు, తిరిగి పొందిన ఆశ, ఇవన్నీ మానవ జీవితానికి అత్యంత విలువైన సందేశాలను ఇస్తాయి. దుర్గమ్మ ఆశీర్వాదంతో ఓ సాధారణ మహిళ జీవితం ఎలా మారిందో చెప్పే నిజమైన భక్తిగాథ. ఈ కథని చివరి వరకు వినండి, ఎందుకంటే ఇందులో ప్రతి మాట, ప్రతి క్షణం మీ హృదయంలో భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపగల శక్తిని కలిగి ఉంటుంది. మీ మనస్సులో నమ్మకం, విశ్వాసం, ధైర్యం అన్నింటికీ నూతన ఊపిరి లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ కథలోనికి వెళ్లే ముందు దుర్గామాత నమో నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోను లైక్ చేసి ఉండకపోతే ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కథను మరింతమందికి చేరేలా చేస్తుంది. రండి, ఇక మనం ఈ దివ్యమైన కథలోకి అడుగు పెడదాం. గంగవరం. ప్రకృతి అందాలతో నిండిన ఓ చిన్న గ్రామం. అక్కడ నివసించే రేణుక సాధారణ మధ్యతరగతి మహిళ. ఆమె జీవితంలో బంధాలు పెద్దగా లేకపోయినా ఆమె భర్త శంకర్ రోజువారీ కూలీగా పనిచేసేవాడు. ఓ చిన్న ఇల్లు, తినడానికి 3 పూటల భోజనం వస్తే చాలు అనే తృప్తితో ఉండేవారు. ధనం రావాలన్న ఆశ కన్నా దైవంపై విశ్వాసంతో ఉండే జీవనశైలి వీరిదే. ఒకరోజు రేణుక ఇంటి ముందు ఓ భిక్షగాడిని చూసింది. అతడికి అన్నం పెట్టింది. అది చూసిన పక్కింటి శైలజ అన్నది, ఈవిడ ఏదో మాయలు చేసేదంటారు, ఎంతైనా ఈ మధ్య చాలా డబ్బు వచ్చిందిట. ఆ వార్త గ్రామంలో విస్తరించింది. రేణుక ఏదో మంత్రం చేస్తుందట, అందుకే భర్తకు ఉద్యోగం వచ్చిందిట, కొడుకు చదువుల్లో టాపర్ అయ్యాడట అంటూ అపవాదులు మొదలయ్యాయి. ఆ మాటలు అక్కడే ఆగలేదు. ఆ రాత్రికే ఆ గాలిలా ఊహాగానాల జల్లు గ్రామమంతా విస్తరించాయి. రేణుక ఏదో మంత్రాలు చేస్తుందట, అదిగో భిక్షగాళ్లకు పెట్టినంత మాత్రాన ఇంత సంతోషంగా బ్రతకగలమా? దేవాలయానికి వెళ్తుందో లేదో కూడా తెలియదు. కాని ఆమె భర్తకు ఉద్యోగం వచ్చింది. కొడుకు మొదటి ర్యాంక్ సాధించాడు. ఏదో మాయ ఉంది. పెద్దవాళ్ల నోటి మాటలు పిల్లల చెవుల్లోకి వెళతాయి. ఆమె ఎంత వివరణ ఇచ్చినా వినేవాళ్లే లేరు. రేణుక కన్నిటితో ఇలా అనేది, నన్ను దేవుడే కాపాడాడు. నా జీవితంలో వచ్చిన మార్పు మంత్రం వల్ల కాదు, దయవల్ల, నా ప్రార్థనల ఫలం. కానీ ఎవరు నమ్మరు, ఎవరు వినరు. అలా నీరైపోతున్న ఆశల మధ్య ఓ రోజు మరింత బరువుగా మారింది. ఒకరోజు ఆమె కొడుకు సందీప్ స్కూల్ నుంచి ఏడుస్తూ వచ్చాడు. అమ్మా, నాతో ఎవరూ మాటలాడడం లేదు. ఆ మాటలు రేణుక గుండెను కోసిన కత్తిలా మారాయి. పెద్దల మాటల బాధకు తాను అడ్డుకుంటూ ఉండగలిగింది. కాని తన కొడుకు చిన్న మనస్సులోకి ఏరుపడ్డ ఆ మాటలు ఆమెకు భగ్నతను, ఆవేదనను, తల్లిగా ఓ నిర్భాగ్య బాధను కలిగించాయి. రేణుక ఆ రోజు రాత్రి కొండపైన ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని చూస్తూ ఇలా ప్రార్థించింది, అమ్మా, నా నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవలసింది నువ్వే. లోకం అర్థం చేసుకోదు, కాని నీవు అర్థం చేసుకో. నా గుండె చెరిగపోతోంది అమ్మా. ఆమె కన్నీళ్లు స్తబ్దంగా భూమిపై పడినా ఆకాశం వర్షంగా స్పందించినట్లు కనిపించింది. 2 రోజుల తర్వాత శంకర్ పొలం పక్కన గల రోడ్డు పనులకు వెళ్లాడు. అక్కడ ఓ భారీ కంచె ముక్క అతని పాదంపై పడి అతనికి తీవ్రగాయమయ్యింది. అతని కాలి ఎముక విరిగిపోయింది. వైద్యం ఖర్చు అధికం.
ఆసుపత్రికి తీసుకెళ్లడానికే డబ్బులే లేవు. రేణుక అప్పు అడగడానికి బయలుదేరింది. గ్రామ పెద్ద అప్పన్న దగ్గరకు వెళ్ళింది. అతడు నవ్వుతూ అన్నాడు, మంత్రాలతో డబ్బు సంపాదించే వాళ్లకి మాలాంటి వాళ్ల అవసరమేమిటి? ఆ మాటలకు ఆమె వెనుదిరిగి ఆ బాధను మింగుకుంది. ఇది కూడా దైవ పరీక్షే అని నిశ్శబ్దంగా ఊపిరి పీల్చింది. కొడుకు సందీప్ చదువు ఆగపోయింది. స్కూల్లో స్నేహితులు అతడితో మాట్లాడకపోవడం, టీచర్ల నిర్లక్ష్యం అన్నీ అతడి మనసు నెమ్మదిగా నెత్తిన కొట్టి తీసుకెళ్లాయి. ఒకరోజు ఆమె ఇంటి ముందు అరుపులు అశ్లీల వ్యాఖ్యల గర్జనలుగా మారిపోయాయి. ఒక ముఖ గ్రామంలోని కొందరు స్వార్థపరులు, అపార్థాలను నిజాలుగా మార్చేసే మాటల మాంత్రికులు. ఈ విడే మన ఊరికి శాపం. ఈమెను గ్రామం నుంచి వెళ్లగొట్టాలని అనుకున్నారు అనే మాటను కొడుకు సందీప్ విన్నాడు. తల్లిని గట్టిగా ఆలింగనం చేసుకుని ఏడ్చాడు. అప్పుడు ఆమె తన కొడుకు చెవిలో భక్తితో చెప్పింది, బిడ్డా, మనం బాధపడుతున్నాం, కాని దేవుడు చూస్తున్నాడు. మన దున్హకం వెనక దయ ఉంది. మనం నమ్మకాన్ని విడచొద్దు. ఆ రాత్రి రేణుక తీవ్ర స్థితిలో ఆలయంలోకి నడిచి వెళ్ళింది. అక్కడ ఎవ్వరూ లేరు. అమ్మవారి విగ్రహం ముందు అజ్ఞాతంగా కూర్చుంది. ఓ వెలుగు ప్రక్కనుంచి వచ్చి ఆమెపై పడ్డది. అది దీపంలా లేదు, అది ఒక పరమశక్తి. అక్కడే ఆమెకు దివ్య దృశ్యం కనబడింది. దుర్గమ్మ స్వరూపంగా ఆమెకు దర్శనమిచ్చింది. ఆ దివ్యస్వరం ఇలా భద్రంగా విపరీత శాంతిలో పలికింది, రేణుకా, నీ నిశ్శబ్దం, నీ కన్నీళ్లు, నీ సహనం అన్నీ నాకు తెలుసు. నీవు నన్ను శరణు కోరిన వేళ నుండి నేను నీతో ఉన్నాను. నీ భర్తను గాయపరిచే కర్మ ఒక పెద్ద ప్రమాదాన్ని నివారించింది. అతడు రోడ్డుపై మరింత ప్రమాదంలో ఉండే చోట పనిచేస్తున్నాడు. ఆ ప్రమాదం ప్రాణం తీసేది. నేను ఆయనకు చిన్న గాయం కలిగించాను, ప్రాణాలను కాపాడేందుకు. నీ కొడుకు ఇప్పుడు తక్కువ స్థాయికి దిగజారినా అతడు నిశ్శబ్దంగా ఎదుగుతున్న గొప్ప వృక్షం. త్వరలోనే అతనికి ఆశ్చర్యకరమైన విద్యా అవకాశాలు వస్తాయి. నీపై వచ్చిన అపవాదులు, అసూయలు ఇవన్నీ నిన్ను మరింత పవిత్రురాలిగా చేస్తాయి. నీ హృదయంలో ఉన్న విశ్వాసమే నీకు ఆశీర్వాదాన్ని తేవుతుంది. ఆమె కళ్లలో కాంతి కలిగింది. చేతులు నిశ్శబ్దంగా జోడించి అమ్మా అని అర్ధాంగంగా నిట్టూర్చింది. ఆ దివ్య దర్శనం ముగిసింది. కాని ఆమె జీవితం అప్పటినుంచి మారిపోయింది. అప్పటి నుండి శంకర్ నెమ్మదిగా కోలుకుని తిరిగా ఉద్యోగంలోకి వచ్చాడు. సందీప్ విద్యార్థుల దేశవ్యాప్తంగా జరిపిన పరీక్షలో మెరిసిపోయాడు. విద్యా సంస్థలు అతన్ని స్కాలర్షిప్తో పిలిచాయి. రేణుక తన అనుభవాలను గ్రామస్తులతో పంచుకుంది. అదే గ్రామంలో ఓ చిన్న దుర్గమ్మ మందిరాన్ని మలచింది. ఆమె అంతరాత్మకు ప్రతిబింబంగా ఏర్పడిన ఆలయం గ్రామంలో పవిత్రతకు నిలయంగా మారింది. పెద్ద పెద్ద మందిరాల్లా కాకుండా హృదయాల్ని తాకే ఆలయం. అక్కడ ప్రతిరోజూ ఆమె తన అనుభవాలను పంచుకుంటూ భక్తిలో అర్థం చూసిన నిజాన్ని గ్రామస్తులకు వివరిస్తూ ఉండేది. భగవంతుడి దృష్టిలో నీతిమంతుడు ఎప్పటికీ ఒంటరిగా ఉండడు. దోకరోజు గ్రామ పెద్ద అప్పన్న తలవంచుకుని ఆమె ఎదుటికి వచ్చాడు. అతని ముఖంలో సిగ్గు, తనలోని తప్పును అంగీకరించిన ద్రవ్యం. అతడు మృదువుగా అన్నాడు, రేణుక, నీపై మేము అనేక అపవాదులు మోపాము. నీ విలువను గ్రహించలేదు. నీపై అన్యాయంగా మోసిన మాటల భారం నేడు నన్ను లోపల గుప్పిటిలో పట్టుకుంది. నీవు భగవత్కృపను పొందావు. నీవు నమ్మకాన్ని విడచిపెట్టలేదు. క్షమించు రేణుక. దామె ముఖంలో చిరునవ్వు అలరింది. ఆ నవ్వులో కోపం లేదు, అహం లేదు, ప్రేమతో, సాధికారతతో ముడిపడిన ఓ మాతృమూర్తి శాంతియుత స్వరూపం. ఆమె నిశ్శబ్దంగా అన్నది, నన్ను క్షమించమని దేవునిని కోరండి. నేను కేవలం నమ్మకాన్ని వదలకుండా ముందుకెళ్లాను. నన్ను నిలబెట్టినది అమ్మవారి కరుణ, ఆమె సన్నిధిలో నా ప్రార్థనలు మాత్రమే. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గ్రామస్తుల కళ్ళు చెమర్చాయి. అప్పటినుండి ఆలయం ఒక కేంద్రంగా మారింది. కేవలం ప్రార్థనలకు కాదు, నమ్మకానికి, ఆత్మబలానికి, న్యాయంబద్ధమైన జీవనానికి. ఈ కథ ఒక్క రేణుకదే కాదు. ఇది నమ్మకాన్ని వదలకుండా నిలిచే ప్రతి మనిషి కథ. పరిస్థితులు ఎలా ఉన్నా, అపవాదులు ఎంతైనా ఉన్నా, మన దుంహకాన్ని, మౌనాన్ని అర్థం చేసుకునే దైవశక్తి దుర్గమ్మ. ధర్మభావనతో నిండి
భక్తి పరవశతిని ప్రతిబింబించే ఈ కథ ఓ భక్తుల జీవితాల్లో దుర్గమ్మ అనుగ్రహం ఎంత గాజంగా పనిచేస్తుందో మనకు తెలియజేస్తుంది. ఇది దుర్గమ్మ ఆశీర్వాదం అనే పవిత్రమైన గాథ ఓ సాధారణ మహిళ జీవితాన్ని దైవకృపతో పూర్తిగా మార్చిన కథ. ఆమె నిస్సహాయత నుంచి ధైర్యవంతురాలిగా ఎలా మారిందో, చీకటి జీవితం ఎలా వెలుగుతో నిండిందో ఈ కథలో మనం అనుభవించగలం. ఆమె ఆశీర్వాదం కనిపించదు, కాని అనుభవంలో తెలుస్తుంది. దుర్గమ్మ ఒక శక్తి స్వరూపం. దయ, కరుణ, మనిషి జీవితంలో ఎదురయ్యే బాధలు ఆమెకు వినిపిస్తుంది. అందుకే మన కష్టం, మన మౌనం ఆమెకు పిలుపులా అనిపిస్తాయి. తల్లి కడుపులో ఉన్న శిశువు ఏడుపు వినిపించకుండా బాధపడితే తల్లి నిశ్శబ్దంగా గ్రహించినట్లే దుర్గమ్మ కూడా మన భక్తిలోని నిశ్శబ్ద సంకేతాలను పసిగడుతుంది. మన కన్నీళ్ల మౌనాన్ని వినగల తల్లి అదే దుర్గమ్మ. ఆమెకు ప్రార్థన శబ్దంగా అవసరం లేదు, హృదయ సత్యం చాలు. ఈ కథ విన్నారు కదా? ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.